నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మహేష్ ముందుగా వార్తలను ముఖ్యాంశాలు కార్పొరేట్ విద్యా సంస్థల కొమ్ము కాస్తున్న డిఓను టెర్మినేట్ చేయాలి డిఓ దిష్టిబొమ్మను దహనం చేస్తూ పీడీఎస్ నేతల డిమాండ్ తెలంగాణ ఉద్యమకారుడు బానోత్ బాలాజీని పరామర్శించిన వైఎస్ షర్మిల రోడ్డు ప్రమాదానికి గురై మంచానికి పరిమితమైన బాలాజీ గ్రేటర్ వరంగల్ జిల్లాలో ఉచిత కంటి వైద్య శిబిరం గోపాల్పూర్లో ప్రారంభించిన ఎమ్మెల్యే ఆరూరి రమేష్ నిర్మల్ జిల్లాలో కాటన్ సెర్చ్ బమ్నికే గ్రామంలో అనుమతి పత్రాలు లేని 60 ద్విచక్ర వాహనాలు స్వాధీనం ఇక డీటెయిల్ చూస్తే గత ఏడాదిగా సూర్యాపేట కోదాడలో ప్రభుత్వ అనుమతి లేకుండా నడుపుతున్న నారాయణ స్కూల్ను సీజ్ చేయకుండా యాజమాన్యంతో కుమ్మక్కైన డిఓను ఉన్నతాధికారులు టెర్మినేట్ చేయాలని పీడీఎస్ నేతలు డిమాండ్ చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం వద్ద డిఓ దిష్టిబొమ్మ దహనం చేస్తూ వారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎర్ర అఖిల్, పుల్లూరి సింహాద్రి తదితరులు పాల్గొన్నారు. ఇక గ్రేటర్ వరంగల్ జిల్లా గోపాల్పూర్లోని హైస్కూల్లో ఉచిత కంటి వైద్య పరీక్షల శిబిరాన్ని ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ లయన్స్ క్లబ్ చేస్తున్న సామాజిక కార్యక్రమాలు అభినందనీయమన్నారు. అనంతరం ఎమ్మెల్యేను వారు ఘనంగా సన్మానించారు. మా చైర్మన్ ఉద్యమకారులు చంద్రమోహన్ పెద్దలు చంద్రమోహన్ గారు, మా డివిజన్ ప్రెసిడెంట్, డివిజన్ పుర ప్రముఖులకు, మా ఆశాలకు, మా అంగన్వాడీలకు, గ్రామ పుర ప్రముఖులకు, ముఖ్యంగా ఈ శిబిరాన్ని వినియోగించుకోవడానికి వచ్చిన మా పౌరులకు, మా పత్రికా మిత్రులందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారం. నాకు మా పెద్దలు నర్సయ్య గారు, వారి బృందం మరి ఈరోజు మన గోపాల్పూర్ గ్రామ పాఠశాల ఆవరణలో సీనియర్ సిటిజన్ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ గోపాల్పూర్ మరియు మా వైద్య బృందం కలిసి కట్టుగా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభం చేసుకొని ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమ సమావేశ సభాధ్యక్షులు మా సీనియర్ సిటిజన్ అధ్యక్షులు పెద్దలు దామర నర్సయ్య రిటైర్డ్ డిఎస్పి గారు, వేదిక పైన ఉన్న పెద్దలు ఈ డివిజన్ అభివృద్ధి కోసం మరి నిత్యం నిధులు తీసుకురావడంలో, ఈ డివిజన్ అభివృద్ధి పరచడంలో పోటీ పడుతున్న ఉత్సాహవంతులు, మీ ఆశీర్వాదంతో గెలిచిన సోదరులు మా కార్పొరేటర్ సునీల్ గారు, గౌరవ పెద్దలు సాంబశివరావు గారు, దామోదర్ గారు, మా డాక్టర్ రవలి గారు, వేదిక పైన ఉన్న చాలామంది పెద్దలు ఉన్నారు. ఇక సింతారమేష్, మా వెంకట స్వామి, ఇవన్నీ మా గౌరవ హెడ్ మాస్టర్ గారు, మా హనంకొండ జిల్లా ఆత్మ చైర్మన్ ఉద్యమకారులు పెద్దలు చంద్రమోహన్ గారు, మా డివిజన్ ప్రెసిడెంట్, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, మా ఆశాలకు, మా అంగన్వాడీలకు, గ్రామ పుర ప్రముఖులకు, ముఖ్యంగా ఈ శిబిరాన్ని వినియోగించుకోవడానికి వచ్చిన మా పౌరులకు, మా పత్రికా మిత్రులందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారం.
నాకు మా పెద్దలు నర్సయ్య గారు వారి బృందం మరి ఈరోజు ఈ కంటి వైద్య శిబిరానికి మీరు రావాలి ఎమ్మెల్యే గారు అని అడగంగానే ఎట్టి పరిస్థితుల వస్తా అని చెప్పిన సమయం లేట్ అయింది. మరి మా సీనియర్ సిటిజన్లు అన్యదా భావించొద్దు. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలోని రామలింగేశ్వర జూనియర్ డిగ్రీ కళాశాలను సెక్రటరీ అజయ్ కుమార్, ఏఓ సురేష్ కలిసి ఎత్తివేయాలని చూస్తున్నారని ఏబీవీపీ కార్యవర్గ సభ్యులు ఆరోపించారు. ఈ కళాశాల ఎంతో మంది పేద విద్యార్థులకు బాసటగా నిలిచిందన్నారు. మంత్రి సబితారెడ్డి, తెలంగాణ ఎగ్జిబిషన్ సొసైటీ చైర్మన్ హరీష్ రావు స్పందించి ఈ కళాశాలను కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ కార్యవర్గ సభ్యుడు సాయి కిరణ్ గౌడ్, బీజేపీ మండల అధ్యక్షుడు మహిపాల్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కళాశాలల్లో విద్యార్థులు చదవకుండా నిర్వీర్యం చేసే కుట్ర పన్నుతున్నారు. దయచేసి రానున్న రోజుల్లో పేద మధ్య కుటుంబం సంబంధించిన వ్యక్తులు ఈ విద్యార్థులకు చదువుకోవాలంటే ఇక్కడ ఇంత మంచి వాతావరణం, ఆహ్లాదకరమైన వాతావరణం, ఇలాంటి అకామిడేషన్ ఈ పరిగి తాలూకాలు ఎక్కలేదు. ఇలాంటి కళాశాలను ఎత్తేస్తే పరిగి నియోజకవర్గ పరిరక్షణ సమితి PNPS ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం. వెంటనే సబితా ఇంద్రారెడ్డి స్పందించాలి. మరి అదేవిధంగా ఎగ్జిబిషన్ సొసైటీ చైర్మన్ హరీష్ రావు గారు కూడా ఎంబడే స్పందించి ఈ కళాశాలలో మొదటి సంవత్సరం యథావిధంగా అడ్మిషన్లు కొనసాగించే విధంగా కృషి చేయాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం. మరి తెలంగాణ మలిదశ ఉద్యమం ఏ విధంగా జరిగిందో కుల్కచర్ల మరొక ఉద్యమం చేపడతాం. ఈ కళాశాల యథావిధంగా కొనసాగించబోతాని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ముస్తఫానగర్ సర్పంచ్ భర్తపై పోలీసులు కేసు నమోదు చేశారు. చెక్కుల విషయంపై కార్యదర్శి రాజును బూతులు తిడుతూ చంపుతానని బెదిరించి సర్పంచ్ భర్త దాడి చేశారని పోలీసులు తెలిపారు. బాధితుడి ఫిర్యాదుతో సర్పంచ్ భర్తపై కేసు నమోదు చేశామని ఎస్ఐ మహేష్ తెలిపారు. ముస్తఫానగర్ చెందిన దేవేంద్ర యాదవ్ గారు ఆఫీస్కి వచ్చి నా పైన దుర్భాషలు ఆడుకుంటూ ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటూ నా మీద దాడికి పాల్పడ్డారు. అంతేగాక నన్ను చంపుతానని బెదిరించారు. ఈ విషయంలో పోలీస్ స్టేషన్లో వారిపై ఫిర్యాదు చేయడం జరిగింది. వారి మీద తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుచున్నాను. ఈరోజు గంభీరావుపేట మండల ఎంపీఓ సార్ గారి మీద జరిగిన దాడి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవరైతే ముస్తఫానగర్ సర్పంచ్ గారి భర్త ఎవరైతే వాళ్ళ భార్య యొక్క పదవి అడ్డం పెట్టుకొని ఈరోజు అధికార దుర్వినియోగం పాల్పడి గతంలో ఇతని చర్యల వల్ల ఒక 4 కార్యదర్శులు ఇక్కడ నుంచి బదిలీ అయ్యారు, ఒకరు రిజైన్ చేసిర్రు. ఈరోజు ఎంపీఓ సార్ గారి మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలి. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఇటు విషయాన్ని మేము జిల్లా సంఘం తరపున, రాష్ట్ర సంఘం తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. సోమవారం నాడు కలెక్టరేట్ వెళ్లి కలెక్టర్ గారికి మా సమస్యలు విన్నవిస్తాం. కావున దాడి చేసిన వ్యక్తిని వెంటనే శిక్షించాలని మేము కోరుకుంటున్నాం. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం బమ్నికే గ్రామంలో పోలీసులు కాటన్ సెర్చ్ నిర్వహించారు. ఎలాంటి అనుమతి పత్రాలు లేని 60 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు, 2 ట్రాక్టర్లు, 2 4 వీలర్ను వారు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ముదోల్ సిఐ వినోద్ కుమార్ మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడం కోసమే నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. ఈరోజు మా జిల్లా ఎస్పీ గారు ప్రవీణ్ కుమార్ IPS గారు మరియు బైన్సా ASP గారు కిరణ్ ఖరే IPS గారి ఆధ్వర్యంలో ఈరోజు లోకేశ్వరం మండలం బామ్నికి గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఇందులో సర్కిల్ ఎస్ఐలు 4, సర్కిల్ ఫోర్సు మరియు స్పెషల్ పార్టీ వాళ్ళు, అంతేకాకుండా PSSPకి చెందినటువంటి ఒక RSI ఫోర్సు మొత్తం సుమారు 60 మంది
ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశము ఈ లోకేశ్వర మండలం నిజామాబాద్కు బార్డర్గా ఉన్నది. అంతేకాకుండా మహారాష్ట్ర కూడా కొద్దిగా దగ్గరలో ఉన్నది. కాబట్టి ఇక్కడికి ఎవరైనా అనుమానిత వ్యక్తులు కానీ లేదంటే ఎవరైనా అఫెండర్స్ కానీ ఇంకా ఇతర ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు ఎవరైనా సరే ఇటు వచ్చేవన్న షెల్టర్ తీసుకునే అవకాశం ఉన్నదని కానీ మరియు గ్రామంలో ఇంకా గతంలో చోటు చేసుకున్న సంఘటనలు దృష్టిలో పెట్టుకొని ఇంకా శాంతి భద్రతను పర్యవేక్షించడానికి ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన సినీ యువ దర్శకుడు కార్తికేయ రాజు దర్శకత్వంలో నిర్మిస్తున్న రాజ్ కహాని చిత్రంలోని మొదటి పాటను ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల చేశారు. పాట విడుదలైన 2 గంటల వ్యవధిలోనే విశేష ఆదరణ పొందిన సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులను దర్శకుడు కార్తికేయ రాజును చిన్ననాటి మిత్రులు అభినందించారు. అందరికీ నమస్కారం. గత 10 సంవత్సరాల క్రితం గురుట్లలో రెడీ ప్రోగ్రాం ద్వారా కళారంగంలోకి అరంగేట్రం చేసి కొరుట్ల సిటీ కేబుల్ వారి సౌజన్యంతో ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా చేసినాం. 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఒక సినిమా నిర్మాణం చేసి దాంట్లో హీరోగా మా సోదరుడు కార్తికేయ రాజు, దర్శకుడుగా హీరోగా చేసి ఆర్థిక నిన్న సాంగ్ రిలీజ్ కావడం జరిగింది. సాంగ్ కూడా చాలా మంచి ఫాలోయింగ్ సంపాదిస్తుంది. ఇంత రెస్పాన్స్ వస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ అందరికి. అలాగే మన గురుట్ల సభ్యులందరూ మమ్మల్ని ఆశీర్వదించి ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో తీయాలని మమ్మల్ని కోరుకుంటే త్వరలోనే థియేటర్ రిలీజ్ కూడా జరగడం ఉంది. సో అందరూ మమ్మల్ని ఆశీర్వదించి ఇంకా ముందుకెళ్లేలాగా మమ్మల్ని ప్రోత్సహించాలని కోరుతున్నాను. ముఖ్యంగా సోదరుడు గణేష్ అన్నకి సిటీ కేబుల్ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. కొరుట్ల ప్రజలందరికీ ధన్యవాదములు. నేను మెగాఫోన్ పట్టింది ఈ గడ్డ మీద, యాక్షన్ చెప్పింది ఈ గడ్డ మీద మొదటిసారి. అది 10 సంవత్సరాల క్రితం. ఇప్పుడు నేను ఇక్కడ మొదలుపెట్టిన నా ప్రస్థానం వరల్డ్ వైడ్ గా నేను ఒక డైరెక్టర్ గా నిరూపించుకోవడానికి ఒక అవకాశం వచ్చింది. ఆ చిత్రాన్ని చాలా మంచిగా రూపొందించి ఇప్పుడు మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ మీరు ఎలా ఆదరించారో వరల్డ్ వైడ్ గా కూడా ఆదరిస్తారని చెప్పి రాజ్ కహాని అని టైటిల్ పెట్టడం జరిగింది. ఇటీవలే గత 2 రోజుల క్రితం రాజు గాని పెళ్లి భరత్ సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది ఆదిత్య మ్యూజిక్ లో. అది చాలా అద్భుతంగా దాన్ని ఆదరిస్తున్నారు. అలాగే సినిమాను కూడా అంతే అద్భుతంగా ఆదరించాలని, ఇలాంటి సినిమాలు మీకు ఇంకా అందిస్తారని, మీ గడ్డ మీద పుట్టినందుకు నేను గర్విస్తున్నాను. మీ గడ్డ మీద పుట్టిన మీ విలువలు ఎక్కడ పోకుండా మీరు కాపాడి కొరుట్ల పట్టణాన్ని ప్రపంచవ్యాప్తంగా ఒక దర్శకుడు, ఒక యాక్టరు, కోదాడ పరిధిలోని మునగాల మండలం ఈదులవాగు తండాలో తెలంగాణ ఉద్యమకారుడు బానుద్ బాలాజీని వైఎస్ షర్మిల పరామర్శించారు. రోడ్డు ప్రమాదానికి గురైన బాలాజీ మృత్యువును జయించి ప్రాణాలతో బయటపడి మంచానికే పరిమితమయ్యాడు. తెలంగాణ ఉద్యమ సమయంలో యాక్టివ్గా పనిచేసిన బాలాజీ అనంతరం టీఆర్ఎస్ పార్టీలో చురుగ్గా పాల్గొంటున్నారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఉన్న ఆయనను ఇప్పటివరకు అధికార పార్టీ నేతలెవరూ ఇటువైపు తిరిగి చూడలేదని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు షర్మిల దృష్టికి తీసుకొచ్చారు.
పెద్దపల్లి జిల్లా తాటి చెట్టు ప్రమాద బాధిత కుటుంబాలకు బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం 15,000 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. ధూళికట్టకు చెందిన బాలసాని శ్రీనివాస్ గౌడ్, నిట్టూరు గ్రామానికి చెందిన బూరుగుల కర్ణాకర్ గౌడ్, గంగారంకు చెందిన మేడి చంద్రమౌళి గౌడ్లకు ఇటీవల తాటి చెట్లపై నుండి పడి గాయాలయ్యాయి. దీంతో కల్లు గీత కార్పొరేషన్ నుండి బాధిత కుటుంబాలకు వైద్య ఖర్చుల నిమిత్తం అధికారులు సాయం అందజేశారు. చిరు సహాయం, పెద్ద సహాయం కాదు. పెద్దపల్లి జిల్లాలోని గీత కార్మికులకు తన వృత్తి ధర్మంలో ప్రమాదవశాత్తు ఏమన్నా గాయాలు కానీ నిరగడం కానీ ఏమైనా జరిగితే హైదరాబాద్ సంస్థ ఏది కాడీ టాపర్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 15,000 రూపాయలు మెడికల్ ఎయిడ్ క్రింద ఆర్థిక సహాయం బీసీ కార్పొరేషన్ ద్వారా చేయబడుతున్నది. ఇట్టి సందర్భంగా పెద్దపల్లి జిల్లాలో ప్రస్తుతానికి ఈరోజు 4 కాడీ టాపర్స్కి ప్రమాదం జరిగిన వ్యక్తులకు 15,000 రూపాయల చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. జిల్లాలో ఇలాంటి అవసరం ఉన్న గీత కార్మికులు ఇంకా అవసరం ఉన్నవారు ఏమైనా ఉంటే దరఖాస్తు చేసుకొని లబ్ధి పొందాలని కోరుచున్నాం. మన గౌడ సోదరులు ఎవరైతే ప్రమాదవశాత్తు తార్షిటి నిలబడి గాయాలపైనారో వారికి రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం నుంచి వెళ్ళి వాళ్ళకి మెడికల్ ఎక్స్పెన్సివ్ కింద మన బీసీ వెల్ఫేర్, బీసీ సంక్షేమం నుంచి వాళ్ళ ఫైనాన్స్ నుంచి నిలువ ఇవ్వడం జరిగింది. దానికోసం మనకు 15,000 రూపాయలు మన బీసీ వెల్ఫేర్ నుంచి వెళ్ళి మన తాడీ టాపర్ ఫైనాన్స్ బోర్డు ద్వారా వీళ్ళకు 15,000 రూపాయల చెక్కు అందించడం జరిగింది. దీనికోసం మన సర్వై పాపన్న మోగుదెబ్బ గౌడ సంక్షేమ సంఘం మా రాష్ట్ర నాయకులు అయితేనేమి, మా జిల్లా నాయకులు అయితేనేమి, మండల నాయకులు అయితేనేమి, ఎక్కడైతే గౌడ సోదరులు తార్చెట్ల నుంచి ప్రమాదవశాత్తు జారి కింద పడిన వాళ్ళని పెద్దపల్లి జిల్లా కుందనపల్లి సమీపంలోని హెచ్పిసిఎల్ ఇంధన నిల్వల కేంద్రం నుంచి పెట్రోల్, డీజిల్, కిరోసిన్ రవాణా చేసే ట్యాంకర్ డ్రైవర్లు, క్లీనర్లకు జీతాలు పెంచేందుకు యాజమాన్యం అంగీకరించిందని కాంగ్రెస్ పార్టీ అంతర్గం మండల అధ్యక్షుడు మెరుగు పోషం తెలిపారు. నూతన జీవో ప్రకారం వేతనాలు చెల్లించాలని కొన్ని రోజులుగా ఇంధన నిల్వల కేంద్రం ఎదుట కార్మికులు ఆందోళన చేపట్టారు. దీంతో యజమానులు చర్చలు జరిపి డ్రైవర్లకు 16,000, క్లీనర్లకు 10,500 రూపాయలు చెల్లించేందుకు ఒప్పందం కుదిరినట్లు తెలిపారు. మన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా గీతాల సమావేశాల్లో ముందుండి నడిపించిన మన కార్యకర్త మన కాకనపల్లి సర్పంచ్ పోచం గారి మక్కన్ సింగ్ అన్న గారి నాయకత్వంలో జరిగిన మా జీతాలు పెంచుడు విషయంలో 3 రోజుల సమావేశాన్ని క్లియర్ చేసినందుకు మన మక్కన్ సింగ్ అన్న గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ, మన ఇంకెవరన్నా ఉంటే మన అన్న పేరు శేఖర్ వాళ్ళ ముందు నుంచి నడిపించారు. సదానందం అన్న ఏంటంటే మన 8,900 జీతం ఉన్నందుకు 10,500 క్లీనర్కి, 16,000 డ్రైవర్కి చేసినందుకు మక్కన్ సింగ్ అన్న గారి నాయకత్వంలో జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మక్కన్ సింగ్ అంటే నాకు తెలియదు, మక్కన్ సింగ్ నాకు తెలియకుండా కూడా అన్న ఎంతమందికో సాయం చేసిండు. మన పల్లెలలో కానీ ఎక్కడన్నా కానీ
నేను తెలియకుండా మన ఇక్కడ హాస్పిటల్లో ఒక 40,000 50,000 బిల్లు కూడా ఒక 10,000 ఫోన్ చేసి ఒక 10,000 తోటి పని చేసిన ఘనత అన్నకు చరిత్రలో ఉన్నాడు. ఎన్నోసార్లు నాకు సాయం చేసిండు, కానీ అన్న నాకు తెలియదు, నేను అన్నకు తెలియదు. అలాంటి ఎంతో మంది సాయం చేసిండు. జై మక్కన్ సింగ్. ప్రతి 6 నెలల నుండి కార్మికులు రోడ్డు మీద పడి కొట్టుకుంటూ ఉన్నా కానీ ఇలావలో అంటుకుంటుంటూ తిరుగుతున్నా కానీ ఏ ప్రభుత్వ పట్టించుకొని విడలో కాంగ్రెస్ ఎంఎస్ రాజశేఖర్ గారు అచ్చేపోయే దారిలో తెలిసి పైన అన్నలో ఎందుకు అలవచపోయి నిలబడున్నారా అని తెలుసుతోటి ఒకే ఒకసారి చెప్పుడుతోటి ఈ 6 నెలల త్యాగాన్ని అన్న 3 రోజులల్లా ఒక రోజు కాదు 3 రోజులు నిలబెట్టి కార్యకర్తలను పంపించి అన్న ఫోన్లతోటి పని చేయించిన ఘనత అంటే ఎంఎస్ రాజశేఖర్ అన్న గారు. ఈ పని చేసినందుకు ఎంత పెంచిందంటే 17,500 నుంచి ఐఓసి వారికి 20,500 రూపాయలు, కిన్నెరకు 12,000 నుండి 14,250 రూపాయలు. రాజన్న సిరిసిల్ల జిల్లా గూడెం గ్రామంలో జెడ్పీటీసీ గుండం నర్సయ్య మురికి కాల్వ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ముఖ్య అతిథిగా రైతు బంధు మండల అధ్యక్షుడు కల్వకుంట్ల గోపాలరావు హాజరయ్యారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చిట్టినేని సరితా శ్రీనివాసరావు, ముస్తాబాద్ మండల అధ్యక్షుడు సురేంద్రరావు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ గూడెంలో చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్నటువంటిది ఈ మోరి సమస్య. ఇది వాయిదా పడడానికి కూడా కారణాలు రోడ్డు వెడల్పు కాకపోవడం. ఈ రోడ్డు వెడల్పులో కూడా చాలా ఇబ్బందులు పడ్డటువంటి గూడెం ప్రజలు ఇప్పుడు కూడా ఇంకా ఎక్కడన్నా ఉన్నాయంటే ఇందాక సోపన్న పెద్దలు చెప్పినట్టు ఇప్పుడు కూడా అందరూ కూడా సమిష్టితోని కూర్చొని ఇక్కడ ఏ ఇబ్బందులున్నా కూడా అవన్నీ కూడా మీరే సాల్వ్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంటది. అట్లే చాలు చేసుకొని ఈ మోరి కూడా ఈ 2 పక్కల కూడా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కార్పొరేట్ విద్యా సంస్థల కొమ్ము కాస్తున్న డీఓను టెర్మినేట్ చేయాలి. డీఓ దిష్టిబొమ్మను దహనం చేస్తూ పీడీఎస్ నేతల డిమాండ్. తెలంగాణ ఉద్యమకారుడు బానోత్ బాలాజీని పరామర్శించిన వైఎస్ షర్మిల. రోడ్డు ప్రమాదానికి గురై మంచానికి పరిమితమైన బాలాజీ. గ్రేటర్ వరంగల్ జిల్లాలో ఉచిత కంటి వైద్య శిబిరం గోపాల్పూర్లో ప్రారంభించిన ఎమ్మెల్యే ఆరు రమేష్. నిర్మల్ జిల్లాలో కాటన్ సెర్చ్. బమ్నికే గ్రామంలో అనుమతి పత్రాలు లేని 60 ద్విచక్ర వాహనాలు స్వాధీనం. ఇవి బులెటిన్ అప్డేట్స్ కి వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.